బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఎంఎంటీఎస్ ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని చెప్పారు రైల్వే ఎస్పీ చందనా దీప్తి. అలాగే రైలులో ప్రయాణించిన వారి వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా డ్యూటీ పోలీసుల వివరాలు కూడా తీసుకుంటామని వెల్లడించారు. అయితే నిందితుడిని ఖచ్చితంగా పట్టుకుంటామన్నారు ఎస్పీ చందనా దీప్తి. ఇక నిందితుడి ఆచూకీ కోసం 4 టీమ్స్ ను ఏర్పాటు చేశామన్నారు రైల్వే ఎస్పీ చందనా దీప్తి. ఒక అమ్మాయి తను లేడీస్ కంపార్ట్మెంట్ లో పెడుతుంది. తనతో పాటు ఇంకొక 2 లేడీస్ ఉన్నారు. అయితే ఆల్వాల్ ప్రాంతంలో వాళ్ళు దిగి వెళ్ళిపోయారు. సో తను ఒకటే ఉంది కంపార్ట్మెంట్ లో. ఎడిషన్ ఓపెన్ కూడా ఉన్నారు. తను ఏం చేశాడంటే అమ్మాయిని గట్టిగా పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే అమ్మాయి అసిస్ట్ చేస్తే తనతో మాట్లాడుతూ ఒక రూమ్కి రావాలి నాతో అది మాట్లాడితే అమ్మాయి సరే అనింది, వదిలేస్తాడని అతనితో మాట్లాడుతున్నాడు. కాల్ చేసిన రికార్డ్స్ ఆల్సో నేను ఎగ్జామిని అండ్ అంతలోపలే తను ట్రైన్ నుంచి కింద దూకడం జరిగింది. దూకిన తర్వాత ఐ థింక్ షీ లాస్ట్ హర్ కాన్షియస్నెస్. వీఆర్ స్టిల్ కీపింగ్ హర్ ఇన్ అబ్జర్వేషన్. హర్ కండిషన్ ఇస్ స్టేబుల్. అతను ఒక్కడే ఉన్నాడు. తను షీఈస్ నాట్ ఏబుల్ టు టెల్ వెరీ ప్రాపర్లీ. కాకపోతే అతను అక్యూజ్డ్ ఎప్పుడు ట్రైన్ ఎక్కాడో ఎప్పుడు తను గమనించలేదని చెప్తుంది. బట్ వీ హ్యావ్ టు టాక్ టు రైల్వే ఎంఎంటీఎస్ ఘటనపై రైల్వే ఎస్పీ చందనా దీప్తితో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. మహిళలు ప్రయాణిస్తున్నటువంటి కోచ్లో ఇన్సిడెంట్కి సంబంధించి ప్రధాన కారణం ఏంటి? తెల్లాపూర్ నుంచి మేడ్చల్కి వెళ్తున్నటువంటి ఎంఎంటీఎస్ ట్రైన్లో ఒక అమ్మాయి లేడీస్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేస్తున్న సమయంలో అక్కడ వేరే కంపార్ట్మెంట్ అదే కంపార్ట్మెంట్లో ఉన్న వేరే లేడీస్ అల్వాల్ దగ్గర దిగడం జరిగింది. అప్పుడు తను ఒకటే ఉంది. ఆ సమయంలో ఒక అతను అంటే స్ట్రేంజర్ వెనకాల నుంచి అమ్మాయిని గట్టిగా పట్టుకుని నువ్వు నాతో టైం స్పెండ్ చేయాలి అని అడిగాడు. అయితే నాకు ఇక్కడ రూమ్ ఉంది, అక్కడికి వస్తావా అని కూడా అడిగాడు. అయితే తను వస్తానని చెప్పింది. ఎందుకంటే తను గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి అది పట్టు విడిపించుకోవడానికి చెప్పింది. ఇది తన వర్షన్ అనమాట. సో తను వదిలిపెట్టగానే తను ప్యానిక్ అవ్వి వీడు నన్ను మనభంగం చేస్తే పరువు నష్టం అవుతుంది అని చెప్పి తను చాలా ప్యానిక్కి గురయ్యి దూకేసానని చెప్తుంది. సో తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసినప్పుడు అంటే దూకినప్పుడు ముళ్ళ మీద పడి ఎంత తనకి మొత్తం ఎక్స్టర్నల్ ఇంజురీస్ అయినాయి. సో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు నేను దూకానని మటుకే చెప్పింది. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ పోలీసు వెళ్ళి స్టేట్మెంట్ తీసుకున్న టైంలో తను ఈ విధంగా జరిగింది, సెక్షువల్ అసాల్ట్ జరిగింది నా మీద అని చెప్పడం జరిగింది. అప్పుడు మనము స్టేట్మెంట్ తీసుకుని మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి సూటబుల్ ఎవిడెన్స్ కోసం పంపించడం జరిగింది. ఆల్ సీసీటీవీ కెమెరాస్ని చెక్ చేయడము, తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయడము, సస్పెక్ట్స్ని వెరిఫై చేయడము, ఇవన్నీ చేశాము. అండ్ ఫర్దర్గా కూడా ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ అవుతుంది. త్వరలోనే వీ విల్ గివ్ యూ గుడ్ న్యూస్. ఎక్కడ నుంచి ప్రయాణం చేస్తుంది, ఎగ్జాక్ట్గా ఏ టైంలో జరిగింది, అసలు ఎట్లా జరిగింది? సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తుంది. సో అంటే సికింద్రాబాద్లో బోట్ తను ట్రైన్ ఎక్కి మేడ్చల్ సైడ్ వెళ్తూ ఉంది. ఇది జరిగింది వచ్చి సుచిత్ర జంక్షన్ దగ్గరలో మనకి ట్రాక్ మీద ఇది జరిగింది, మూవింగ్ ట్రైన్. ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయిని మీరు చూశారు, అమ్మాయి కండిషన్ అనేది ఎలా ఉంది? ఇప్పుడు అమ్మాయి కండిషన్ బాగుంది, స్టేబుల్గా ఉంది. డాక్టర్ గారితో కూడా నేను మాట్లాడాను. బ్రెయిన్ స్కాన్స్ మొత్తం అంతా చేశారు. సో హెడ్లో కూడా దెర్ ఈస్ నో ఇష్యూ. ఎక్స్టర్నల్ ఇంజరీస్ అయితే ఉన్నాయి. స్వెల్లింగ్ ఆఫ్ ద ఐస్, స్వెల్లింగ్ ఆఫ్ ద మౌత్ అండ్ జా ఇవి ఉన్నాయి. టీత్ కూడా కొంచెం డ్యామేజ్ అయినాయి. సో అమ్మాయి స్పీచ్ కూడా ప్రాపర్గా రావట్లేదు. బట్ అయినప్పటికీ కూడా పర్సనల్గా మాట్లాడి సూటబుల్ క్వశ్చన్స్ వేసినందువల్ల అమ్మాయి ఇంతవరకు రివీల్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఏంటి ప్రధానంగా మహిళల కోచ్లో కానీ ఒకవేళ సిబ్బంది ఎవరు అంటే పోలీస్ కానిస్టేబుల్, ఉమెన్ కానిస్టేబుల్ లేకపోవడం కారణంగా ఉంటారా, లేకపోతే ఫర్దర్గా ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి రిపీట్ కాకుండా ఒక ఎస్పీగా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? యాక్చువల్లీ ఆఫ్టర్ థింకింగ్ అలాట్ అబౌట్ దిస్ ఇష్యూ మనకి ఏంటంటే సీసీ కెమెరాస్ ఉన్నాయి, కానీ లిమిటెడ్ నెంబర్లో ఉన్నాయి, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో ఉన్నాయి. బట్ లేడీస్ కోచ్లో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయాలనే ప్రత్యేక రిక్వెస్ట్ కూడా మనం పెట్టడానికి అవకాశం ఉంది. అండ్ అది మేము చేస్తాము. పోలీస్ అంటే ప్రతి కంపార్ట్మెంట్లో ప్రతి టైంలో పోలీసు ఉండడం అనేది ఇట్స్ నాట్ అ వెరీ ఫీజిబుల్ థింగ్ బికాస్ ఆఫ్ ది స్ట్రెంగ్త్. మనకి అంత స్ట్రెంగ్త్ లేరు కాబట్టి. కాకపోతే కాన్స్టెంట్లీ పెట్రోలింగ్ అనేది చేసుకుంటూ ఉంటాము. అండ్ ఆల్సో కెమెరాస్ ఏర్పాటు చేసినందువల్ల మనకి ఇట్లాంటి వైలేషన్స్ చేస్తుంటే కంపల్సరీగా తెలుస్తుంది. ప్రొయాక్టివ్గా మనం యాక్షన్ తీసుకోవడానికి వీలవుతుంది. అంతేకాకుండా ప్యాసింజర్స్ కూడా మనకెందుకులే అనుకోకుండా లేడీస్ కంపార్ట్మెంట్లో జెంట్స్ ఎవరైనా ఉంటే 139కి ఫోన్ చేసి లేకపోతే 100కి ఫోన్ చేసి ఇలా జరుగుతుందని చెప్తే మేము అప్పుడు తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. లేకపోతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత
యూనో పోస్ట్ మార్టం యాక్షన్ లాగా ఉంటుంది. ముందుగానే ఇఫ్ ప్యాసింజర్స్ ఆర్ ఆల్సో ప్రోయాక్టివ్, అప్పుడు ప్రాబ్లమ్స్ తొందరగా రిజాల్వ్ అవుతాయి. సో అది ఇన్సిడెంట్కు సంబంధించి కూడా నిందితుడిని పట్టుకునేందుకు ఇమీడియట్గా చర్యలు తీసుకుంటున్నాము. అలాగే మహిళల కోచ్లలో కూడా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి లేకుండా కూడా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. ఇక మహిళలు కూడా ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా రైల్వే ఎస్పీ చందనా దీప్తి తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనుతో రత్నకుమార్, గాంధీ హాస్పిటల్ నుంచి.